మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తదితర నేతలతో కలిసి బంజారాహిల్స్లో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు గురించి ఏసీబీ అధికారులకు కేటీఆర్ వివరిస్తున్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ఏసీబీ ఆఫీస్ దగ్గర కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, విచారణ కొనసాగుతుంది కదా, అసలు విచారణ ఎంతసేపు జరిగే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సరైనటువంటి అవినీతి ఆరోపణలు ఉంటే నిజంగానే దాంట్లో కుట్ర జరిగితే ఎంతసేపు విచారణ జరుగుతుందో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కుట్రపూరితంగా ఇవాళ అవినీతి కేసులో ఇరికించినటువంటి ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానికి కాదు దేశం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు పిలిచి ఇబ్బంది పెట్టే వ్యవహారం చూస్తూ ఉంటే ఇది 100% రాజకీయ కుట్రపూరితమైనటువంటి కేసుగానే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి ఫార్ములా ఈ రేస్ కేసులో ఎట్లాంటి అవినీతి జరగలేదు అన్నటువంటిది స్పష్టంగా ఆయన చెప్తూ వచ్చారు. ఇవాళ 2022లో ఆ కంపెనీని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా అహ్మదాబాద్, ముంబై లాంటి నగరాల నుంచి ఆ స్టేట్స్ నుంచి అనేక రకాలుగా వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చినా కూడా వాళ్ళు అనేక రకాలుగా ఓర్చుకొని వాళ్ళని మెప్పించి ఒప్పించి హైదరాబాద్లో కార్ రేసింగ్ని ఏర్పాటు చేయడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శి కావచ్చు, అధికారులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు అనేక రకాలుగా దాన్ని ప్రోత్సహించారు. కానీ జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి దాంట్లో అవినీతి జరిగిందనేటువంటిది మరకలంటించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ను మాత్రం తీవ్ర స్థాయిలో వాళ్ళు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అన్నటువంటి చెప్తా ఉన్నారు. కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చి వాళ్ళు మొదటిసారిగా స్పాన్సర్షిప్ దక్కినటువంటి నేపథ్యంలో 2023లో జరిగేటువంటి స్పాన్సర్షిప్కు సంబంధించి వాళ్లకు ఎవరూ లేకపోవడంతో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నిధుల నుంచి 50 కోట్లు దానికి చైర్మన్గా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులతో ఆదేశాలు ఇచ్చి వాళ్లకు పంపించడం జరిగింది. కేవలం హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి స్పష్టంగా ఆ కార్ ఈ రేసింగ్కి సంబంధించినటువంటి వారి అకౌంట్లో ప్రభుత్వ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంకు సంబంధించినటువంటి అధికారికంగా పంపించినటువంటి ట్రాన్సాక్షన్ ఉంది. ఇప్పటికీ దాంట్లోనే ఆ ట్రాన్సాక్షన్ ఉంది. కానీ దాంట్లో అవినీతి జరిగిందని, విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటి అవినీతి జరిగిందని, దీంట్లో పూర్తిగా డబ్బులు వచ్చాయని, దీనిపైన పూర్తి అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రితో సహా అధికారులందరూ కూడా కోడిగుడ్డు మీద ఈకలపై పీకేటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఎట్లాంటి అవినీతి అంటగట్టాలని చూసినా ప్రజలకు అన్ని రేపొద్దున ప్రజాకోర్టులో తెలుసుకుంటాం. ఇట్లాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయస్థానాల ద్వారా న్యాయం బతికే ఉంది అనేటువంటిది అనేక సార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ
ఏసీబీ కార్యాలయానికి చేరుకొని దీనికి అక్రమ కేసుకు సంబంధించి మేమంతా కూడా ఆయనకు నిలబడి ఉన్నాం, స్టాండ్ బై ఉన్నాం అనేటువంటిది కూడా తెలంగాణ సమాజం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీంట్లో జరగనటువంటి అవినీతిని జరిగినట్టు చెప్తూ తప్పుడు కేసులు పెట్టి తనపైన గతంలో అనేక కేసులు పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి కావాలనే ఇట్లాంటి కేసులు పెడుతున్నారని చెప్తూ 18 నెలల కాంగ్రెస్ పాలనలో 15 కేసులు కేటీఆర్ పైన, 7 కేసులు హరీష్ రావు పైన, సాక్షాత్తు తెలంగాణ ప్రదాత తెలంగాణను కొట్లాడి సాధించినటువంటి కేసీఆర్ని సైతం కాళేశ్వరం పేరుతో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి కుసంస్కారానికి తెరతీసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణ సమాజం పూర్తిగా అర్థం చేసుకుంటోంది. గ్రామ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్ నుంచి మొదలుకుంటే మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో 18 నెలల కాలంలో ఎక్కడ ఒక అభివృద్ధి జరగలేదు, ఎక్కడ వేసిన కూడా అక్కడ ఉందన్నటువంటి నేపథ్యంలో అనేక రకాలుగా ప్రతిపక్ష పార్టీలు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేటువంటి నేపథ్యంలో అవినీతి మరకలంటాయంటూ చెప్తున్నారు. కానీ ఎవరు దీంట్లో అవినీతి చేశారు, ఏం చేశారనేటువంటిది ఖచ్చితంగా పూర్తి వివరాలతో చెప్పేటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు. ఇక్కడ దున్నపోతు ఏంటంటే దూడని తీసుకెళ్లి కట్టేయాలని సొంతంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి జరిగిందనగానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈడీ కేసులు నమోదు చేయడం, ఇవన్నీ కూడా ప్రజల తరఫున ఎవరైతే కొట్లాడుతున్నారో చీకటి ఒప్పందాలు ఏ పార్టీకి ఉన్నాయో బయట పెడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాని అంతటినీ కూడా ఎప్పటికప్పుడు బయటపెడుతున్నటువంటి నేపథ్యంలో కావాలని ఇట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నారనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా దాంట్లో అవినీతి జరిగితే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఊరుకునేవాడనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏం జరిగినా ఇవాళ తప్పు జరగనటువంటి దాన్ని తప్పు జరిగినట్టుగా చూపించే ప్రక్రియ కొనసాగించడం, ప్రజల్లో అభివృద్ధి గురించి అడుగుతున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి వైపు డబ్బులు లేకపోవడం, రాష్ట్ర ఖజానా పూర్తిగా జీరో అయిపోయిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నటువంటి వ్యవహారం అయితే కొనసాగుతోంది. ఏది ఏం జరిగినా ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. విచారణలో ఇప్పటికే గతంలో జనవరిలో 7వ తారీఖు విచారణకు హాజరైన సందర్భంలో ఆయన అన్ని రకాల విషయాలు చెప్పారు. తర్వాత 8వ రోజు విచారణకు హాజరై దాదాపు 7 గంటలు 8 గంటల విచారణను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అనేక రకాలుగా దీనిపైన వివరణ ఇచ్చారు. నిధులకు సంబంధించి ఎక్కడా గోల్మాల్ జరగలేదు, ఎక్కడ అవినీతి జరగలేదు, తన ఆదేశాల ప్రకారమే కంపెనీను ప్రోత్సహించడానికి 50 కోట్ల నిధులు ఇచ్చాము, అవి ఇప్పటికీ కంపెనీ అకౌంట్లో ఉన్నాయి, నేరుగా హెచ్ఎండిఏకు అధికారం ఉంది, ఆ అధికారం ప్రకారమే ఇచ్చామనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హెచ్ఎండిఏకు సంబంధించి ఆ శాఖకు చైర్మన్గా కేసీఆర్ ఉంటారు, అంటే అప్పటి ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్గా మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ ఉన్నారు. దీంట్లో పూర్తిగా జరిగినటువంటి హెచ్ఎండిఏకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఉంది కాబట్టి వాళ్ళు నిధులను ఎవరినైనా ప్రోత్సహించడానికి పంపించవచ్చు అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఇచ్చాం. ఎలక్షన్ కోడ్ కూడా దానికి వర్తించదు, ఎందుకంటే మొదటిసారి దాన్ని తీసుకుంటే ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది, కానీ దాంట్లో ఎట్లాంటి ఎలక్షన్ కోడ్ వర్తించదు. ఎన్నికల నియమావళి నిబంధనలు ఏమైనా ఇబ్బంది పడితే ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది, కానీ ఏసీబీ ఎందుకు దాంట్లో ఎంటర్ అవుతుంది అనేటువంటి కూడా క్వశ్చన్. ఎందుకంటే ఎన్నికల కమిషన్ దీనిపైన అవినీతి జరిగిందని చెప్పలేకపోయిందంటే అది మొదటిసారి 2023లో మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో చేసుకున్నటువంటి ఒప్పందం కాదు, 2022లో జరిగినటువంటి ఒప్పందం. దానికి మొదటిసారి జరిగినటువంటి దానికి సంబంధించి రెండోసారి కొనసాగింపుగా వాళ్ళను ప్రోత్సహించడానికి ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది స్పాన్సర్స్ ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం ప్రోత్సహించింది. దాని ద్వారా 700 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అమర్ రాజా లాంటి కంపెనీస్ ఇక్కడికి పెట్టుబడులు పెట్టాయి. దాదాపు దీంట్లో 11 జట్టులకు సంబంధించినటువంటి 26 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. అత్యంత ఖరీదైనటువంటి, అత్యంత ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి వెహికల్స్ ఈ రేస్లో పాల్గొన్నాయి. 325 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేటువంటి కార్లు హైదరాబాద్ రోడ్ల మీద రయ్యి అని తిరిగాయి. దాదాపు 70 కోట్ల మంది దాన్ని వీక్షించినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా ఎట్లాంటి అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందని చెప్తూ స్పష్టంగా ఉన్నటువంటి దాంట్లో కావాలని మరకలు అంటించే ప్రక్రియ కొనసాగించడం, కావాలని ఇబ్బంది పెట్టే విధంగా, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా, జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువును తీసే విధంగా కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవినీతి ఆరోపణలు బయటపెడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఒక చిన్న విషయాన్ని బూచిగా చూపించి ఇబ్బంది పెట్టే విధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ తీరైతే ప్రజలకు అందరికీ అర్థమవుతోంది. ఇవాళ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల నుంచి హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజల వరకు
ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల నుంచి మొదలుకుంటే అవినీతి వరకు ఎట్లా తెరతీసింది, ప్రాజెక్టుల విషయంలో ఎట్లా వెనకబడిపడుతుంది. 18 నెలల కాలంలో ఒక్కటి కంటే ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త ఫ్లైఓవర్ లేదు, కొత్త అభివృద్ధి సంక్షేమం లేదు. కేవలం మహిళలకు ఫ్రీ బస్సు పేరుతో మొదలుపెట్టినటువంటి హామీ అక్కడే ఆగిపోయింది. 420 వాగ్దానాలు, 14 హామీలు, ఇంతవరకు దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ప్రక్రియ కొనసాగట్లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కరప్షన్ పార్టీ అయిపోయినటువంటి నేపథ్యంలో ఢిల్లీకి మూటలు పంపుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మిగతా ఢిల్లీ పెద్దల దగ్గర చేతులు కట్టుకుని ఢిల్లీ బాస్ల ఆదేశాల కోసం ఎదురు చూస్తూ తెలంగాణ ఖజానాను కొల్లగొట్టి తెలంగాణ ప్రజల కడుపు కొట్టి ఢిల్లీ కడుపు నింపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి వ్యవహారం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ ఉన్నటువంటి యావత్ సమాజానికి అర్థమవుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ప్రజా కోర్టులో అందరూ ఖచ్చితంగా నిలబడక తప్పదు. న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. అవినీతి జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా చూపించే ప్రక్రియ కొనసాగిస్తే రాబోయే రోజులలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. మంచి హిట్లర్ లాంటి వాళ్ళే ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన సందర్భంలో బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో ముందుకు వెళ్తోంది. ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకోక తప్పదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఎట్లాంటి కుట్రలు చేసినా ప్రజల వైపు మేమున్నాం. తెలంగాణ బ్రాండ్ని, హైదరాబాద్ బ్రాండ్ని నిలబెట్టడంలో ఈ కార్ రేస్ను హైదరాబాద్ తీసుకొచ్చాం. దీంట్లో అనేక రకాలుగా ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశాం వాళ్ళందరి నుంచి కూడా ప్రశంసలు అందాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మాత్రం ఇవి కనిపించట్లేదు అనేటువంటిది కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ దగ్గర కేటీఆర్ మాట్లాడుతూ చెప్పారు. ఆయనతో పాటు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినటువంటి వెహికల్లో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఉంది. ప్రస్తుతానికైతే విచారణ మొదలైంది. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ కూడా 9:45 నిమిషాలకు ఏసీబీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. విచారణ కొనసాగుతోంది. విచారణ తర్వాత మధ్యాహ్నానికల్లా ఎంతసేపు కొనసాగుతోంది, ఏం జరుగుతుంది, ఎట్లా జరిగింది అనేటువంటి దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిఖత్.